హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉన్నారు. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చివరి వరకు చూసి చివర్లో నేను చెప్పే కొన్ని పాజిటివ్ థింగ్స్‌ని మీరు పేపర్‌లో నోట్ చేసుకొని దాని ప్రకారంగానే ట్రేడ్ చేయండి. చూడండి, ఇప్పుడు రేపు ఎక్స్‌పైరీలో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీకు ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మీకు ఎక్స్‌పైరీని డీల్ చేసే అంత మెచ్యూరిటీ ఉండాలి. ఉంటేనే ట్రేడ్ చేయగలరు. బిగినర్స్ అనేవాళ్ళు ఎక్స్‌పైరీకి దూరంగా ఉండండి. సరేనా? ఇక్కడి నుంచి మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎక్స్‌పైరీలో రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ జరుగుతుంటే, గ్యాప్ డౌన్ అంటే ఎంత గ్యాప్ డౌన్ జరగొచ్చు? గ్యాప్ డౌన్ 24,069 కంటే బిలో గ్యాప్ డౌన్ జరుగుతుంటే 24,069 అంటే ఆల్మోస్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది 24,000 బిలో అవుతుంటే 24,000 బిలో అవుతుంటే గ్యాప్ డౌన్ అవుతుంటే మీరు ఫస్ట్ టార్గెట్గా ఒక స్మాల్ టార్గెట్, అది చాలా చిన్నది, 23,962ని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. దాని తర్వాత ఒకవేళ అది కూడా బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్ 23,871 పెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్ 23,813 పెట్టుకోండి. మీకు ఇక్కడ వీటిని మెన్షన్ చేస్తున్నాను. ఇవి మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ టార్గెట్ 23,963, నెక్స్ట్ టార్గెట్ 23,871, నెక్స్ట్ టార్గెట్ 23,814, నెక్స్ట్ టార్గెట్ 23,770 వరకు వెయిట్ చేయొచ్చు. ఈ టార్గెట్స్ వరకు వెయిట్ చేస్తూ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎప్పుడు ఇవి మనం తీసుకోవాలంటే 24,000 బ్రేక్ అయిపోవాలి, 24,000 బ్రేక్ అవ్వాలి. దానికి ముందు 24,069 బిలో క్యాండిల్ని డౌన్ సైడ్ వస్తూ, డౌన్ సైడ్ ప్రాపర్గా పెద్ద విక్ వస్తూ రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే దాని తర్వాత ఈ టార్గెట్స్ని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయొచ్చు. ఈ టార్గెట్స్ వరకు ట్రేడ్ చేయొచ్చు. లేదు, నెక్స్ట్ ఒకవేళ అలా జరగలేదు, దీనికి డిఫరెంట్గా జరుగుతుంది. దీనికి డిఫరెంట్గా అంటే ఏంటి? ఒకవేళ 24,000 దగ్గర సపోర్ట్ తీసుకొని 24,069 దగ్గర ఓపెన్ అయింది, 69 బిలో ఓపెన్ అయింది, కానీ 24,000 దగ్గరే మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్తుంటే ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకుండా కొద్దిసేపు కామ్గా రిలాక్సేషన్ అవుతూ నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంది, కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారా, పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారా అనేది చూసుకొని ఎప్పుడైతే ప్రాపర్గా బ్రేక్అవుట్ 24,000 బ్రేక్అవుట్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మాత్రమే 23,963 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 23,871 సెకండ్ టార్గెట్. ఈ టార్గెట్లని మీరు వరకు ట్రేడ్ చేస్తూ, ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తూ ట్రేడ్ చేస్తూ నెక్స్ట్ టార్గెట్ 23,814 వరకు మీరు కన్ఫర్మ్ ట్రేడ్ అనేది చేయొచ్చు డౌన్ సైడ్. లేదు అలా జరగలేదు, ఏమైనా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే మీరు మనీ కంట్రోల్ యాప్లో మీరు చూస్తే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి, వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి క్రూడ్ ఆయిల్ 114 దగ్గర ట్రేడ్ అవుతుంది. గ్లోబల్గా ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ వల్ల నిఫ్టీ ప్రజెంట్ మైనస్లో చూపిస్తుంది. కాబట్టి రేపు జరిగే సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు ముందుగానే చెప్తున్నాను. ఒకవేళ డౌన్ సైడే ఓపెన్ అయ్యి ఈ టార్గెట్స్ అన్ని హిట్ అయితే మరి ఇక ఇంతకన్నా కిందకి వెళ్తుందా నిఫ్టీ అంటే లేదు, అస్సలు వెళ్ళే ఛాన్సే లేదు. 550 లాస్ట్, 24,550, 550 కంటే ఇంకా డౌన్ సైడ్ వెళ్ళదు. నేను 550 కంటే డౌన్ సైడ్ చూడండి, 550 దగ్గర కూడా ఒక టార్గెట్ పెట్టున్నా. ఇది లాంగ్ రన్లో టార్గెట్, ఇది చాలా టైం పట్టొచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అయితే మాత్రం 23,770 వరకు ఈ టార్గెట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, 770 వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక్కడ నుంచి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చెప్తాను చూడండి. ఎక్స్పైరీలో ఎలా ఉంటుందంటే, ఎంత డౌన్కి పడేశాడో, నిఫ్టీని ఎంత డౌన్కి తీసుకొచ్చాడో అంత డౌన్ నుంచి మళ్ళీ అప్ సైడ్కి ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ ఉన్నవన్నీ కూడా ఇన్ ద మనీలోకి వెళ్ళాయి. ఇన్ ద మనీలోకి వెళ్ళిన స్ట్రైక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 50-60 రూపీస్ ఉన్నవి 120 రూపీస్, 80 రూపీస్ ఉన్నవి 180-190 ఆ రేంజ్లోకి వెళ్ళేటప్పుడు వాటిని 11:30 ఆ టైంలో మళ్ళీ వాటిని అవుట్ ఆఫ్ ద మనీ చేసేస్తాడు. అవుట్ ఆఫ్ ద మనీ చేసేసి ఈ కాల్లో ఉన్న ఇన్ ద మనీ స్ట్రైక్స్ అనేవి ఫార్ ఇన్ ద మనీ స్ట్రైక్స్ అవుతాయి. అవి ఆటోమేటిక్గా కాల్ సైడ్ కూడా అవి ప్రీమియమ్స్ పెరిగేటట్టుగా ప్లాన్ చేస్తూ డికే చేస్తూ ఒక 1 అవర్ పాటు మార్కెట్ని ఎటు కదలనివ్వకుండా 1.5 అవర్ 2 అవర్స్ మార్కెట్ కదలకుండా వీటిని పూర్తిగా జీరోలు చేస్తూ డికే అవుతుంటాయి. ఇవి ఎప్పుడైతే డికే అయ్యాయో దాని తర్వాత ఎక్స్పైరీ కాల్స్ 11:30, 12:30 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతూ మీకు ఇంత డౌన్ సైడ్ పడిన నిఫ్టీ కన్ఫర్మ్గా ఎటువంటి పాజిటివ్ సిచ్యువేషన్ లేకపోయినా సరే, ఎటువంటి పాజిటివిటీ కనిపించకపోయినప్పటికీ అప్పుడు నిఫ్టీ ఆటోమేటిక్గా అప్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. దానికి రీజన్స్ లేవు. దానికి మీకు టెక్నికల్గా ఏమైనా రీజన్స్ ఉన్నా కూడా అవి మీకు తెలిసేటప్పటికి ఆ రోజు కంప్లీట్ అయిపోద్ది, ట్రేడ్ కంప్లీట్ అయిపోద్ది. కన్ఫర్మ్గా అప్ సైడ్కి తీసుకెళ్ళిపోతాడు. అలా అప్ సైడ్కి తీసుకెళ్ళిపోతుంటే మీరు ఒకవేళ 23,800 అబవ్ వస్తూ అప్ సైడ్కి తీసుకెళ్తుంటే మీరు 24,000 వరకు మీ టార్గెట్ని పెట్టుకొని వెయిట్ చేయొచ్చు. కన్ఫర్మ్గా 24,000ని టచ్ చేస్తాడు. 24,000 దగ్గర మళ్ళీ రేపు క్లోజింగ్ అనేది ఉంటుంది. కన్ఫర్మ్గా క్లోజింగ్ అనేది అక్కడే జరుగుతుంది. కాబట్టి మీరు వీటిని ఎడ్యుకేషనల్ పర్పస్గా ఒక పేపర్ మీద రాసుకొని పేపర్ ట్రేడ్ చేస్తూ మీ నాలెడ్జ్ ఎప్పుడైతే మీరు మంచిగా తీసుకుంటారో దాని తర్వాతే మీరు డబ్బులు పెట్టి ట్రేడ్ చేయండి. ఎవరు కూడా ఊరికే డబ్బులు నిఫ్టీలో పోగొట్టుకోవద్దు. నిఫ్టీలో మీరు ఎంత డబ్బులు తెచ్చినా కూడా మీకు నాలెడ్జ్ లేకపోతే పోతూనే ఉంటాయి. దీన్ని ఆపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన మనీ అనేది ఎవరికైనా 10,000 ఇవ్వాలి అంటే విత్డ్రా చేసి 10,000 ఇవ్వండి, మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. అదే మీరు 10,000 పంపించేటప్పుడు జస్ట్ ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో ఇలా మీకు ఎవరికైనా పంపిస్తుంటే మీకు దాని గురించి పెద్దగా బాధ అనిపించదు. పంపించేస్తారు, ఇస్తాడులే అని చెప్పి పంపించేస్తారు. మీరు డబ్బులు ఫిజికల్గా ఎవరికైనా ఇస్తుంటేనే మీకు బాధ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నిఫ్టీలో ఏంటంటే వచ్చే డబ్బు కనిపించదు, పోయే డబ్బు కనిపిస్తుంది, కానీ ఏం చేయలేం. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి నిఫ్టీలో ఉంటాయి. నిఫ్టీలోనే ఆన్లైన్ ఏదైనా సరే, ట్రేడింగ్లోనైనా మీరు ఇంకేది మీరు ఏది చేస్తున్నప్పటికీ, ఆన్లైన్లో ఏది చేస్తున్నప్పటికీ మీకు పెద్దగా బాధ అనిపించదు. కాబట్టి డబ్బులు పోతుంటే, క్యాపిటల్ పోతుంటే మళ్ళీ క్యాపిటల్ తెచ్చి నిఫ్టీలో పెడుతూ ఆ క్యాపిటల్ కూడా పోతుంటే మళ్ళీ లోన్లు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు దయచేసి. మీ క్యాపిటల్ ₹1,00,000 అయితే మీరు నిఫ్టీ నుంచి ఆశించింది రోజుకి 2,000 కంటే ఎక్కువ ఆశించకూడదు. 2,000 గట్టిగా వస్తే 4,000 అంతే. 4,000కి మించి మీరు ఇంకా ఆశపడుతున్నారంటే మాత్రం మీకు వచ్చిన 4,000తో పాటు ఇంకొక 10,000 పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీ క్యాపిటల్ 50,000 అయితే మీరు 1,500 నుంచి 2,000 అంతే. 1,500 నుంచి 2,000 గట్టిగా కొడితే 2,000, మంచి మూమెంట్ ఉంటే 2,000, లేదు అంటే 1,500 అంతే. అంతకు మించి ఎక్కువ ఛాన్స్ తీసుకోవద్దు బిగినర్స్. అంతకు మించి అవసరం లేదు. అంతకు మించి కావాలనుకుంటే మాత్రం నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఎంతో నాలెడ్జబుల్గా ట్రేడ్ చేస్తే కానీ డబ్బులు మీకు రావు. ఈ మార్కెట్లో డబ్బులు తీయడం చాలా కష్టం. రోజుకు ఒకలా ఉంటుంది మార్కెట్. ఒకరోజు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు గ్లోబల్గా ఏదైనా ఇష్యూ అవుతుంది, లేదంటే మన ఇండియాలోనే ఏదో ఒక ఇష్యూ అవుతుంది. ఆటోమేటిక్గా ఈరోజు యాక్చువల్గా నిన్న ఏం జరిగింది, నేనేం చెప్పాను మీకు, 24,146 బ్రేక్ అవుతుంటే అప్ సైడ్ వెళ్తుంటే 24,230 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి, అది కన్ఫర్మ్గా హిట్ అవుద్ది. దాని తర్వాత 320 చెప్పా, 320 కూడా హిట్ అవుద్దని చెప్పాను. బట్ 320 హిట్ అవ్వలేదు, 290 వరకు వచ్చి రివర్సల్ తీసుకుంది.
ఇప్పుడు ఒకటే టార్గెట్ హిట్ అయింది. ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, నెక్స్ట్ టార్గెట్ కూడా హిట్ అవుద్దని చెప్పి 230 అబోవ్ మళ్ళీ ట్రేడ్ చేస్తారు. అలాంటప్పుడు మార్కెట్‌కి దొరికేస్తాం మనం. ఎప్పుడు కూడా ఒక టార్గెట్ హిట్ అయిందంటే, ఆ టార్గెట్‌లో ఎంత మనీ వస్తదో అంత మనీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. అలా ట్రేడ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే 146 దగ్గర 146 బ్రేక్ అవుతుంటే తీసుకోమని చెప్పా. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 230కి వెళ్ళింది. 230కి వెళ్ళాక 230ని కూడా బ్రేక్ చేయకుండా అప్ సైడ్ క్యాండిలే మూమెంటం ఇస్తుంటే మీరు 240కో 250కో వస్తున్నప్పుడు మీరు అక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఓకే, వెళ్ళండి, గుడ్, మంచిదే కదా, రెండో టార్గెట్ కూడా హిట్ అవుద్ది, డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళలేదనుకోండి, డౌన్ సైడే వస్తుంది అనుకోండి, 250కి ఎలాగా మీరు పెట్టున్నారు కదా టార్గెట్, ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేశారు కదా, అక్కడ రాగానే హిట్ అయిపోద్ది, ఏముంది మీకైతే పోయే డబ్బులు పోవు కదా. అది నేను చెప్పేది. మీ క్యాపిటల్ పోదు కదా, మీకు ప్రాఫిటే ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ని మీరు లాక్ చేస్తున్నారు. లాక్ ఎప్పుడైతే చేశారో అదైతే కన్ఫర్మ్గా ఇది అవుద్ది. కాబట్టి మీరు దాన్ని బట్టి లాక్ అయిన తర్వాత మీ ఈ అకౌంట్లో యాడ్ అవుతుంది, అది వేరే విషయం. అందుకనే మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ చేస్తుంటే 24,204 అబోవ్ ఉంటుంటేనే ఫస్ట్ టార్గెట్ హిట్ అవుద్ది. డౌన్ సైడ్ వస్తుంటే మాత్రం, డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అవుతుంటే మాత్రం ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ని పంపించండి. వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేయాలనుకుంటే ఈ వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కూడా పేపర్ ట్రేడ్. ఎవరిని కూడా డబ్బులు పెట్టి ఎంకరేజ్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి, పేపర్ ట్రేడే ఫస్ట్ చేయమని చెప్పండి. ఒక 1 ఇయర్ పాటు పేపర్ ట్రేడ్ చేయమని చెప్పండి. దాని తర్వాత మనీ పెట్టుకొని చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి.